టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరు? ఈ చర్చ చాలా కాలంగా జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరూ తడుముకోకుండా చిరంజీవి అని సమాధానం చెప్పేవారు. 1, 2 కాదు, ఏకంగా 3 దశాబ్దాల పాటు నెంబర్స్ ప్లేస్లో కంటిన్యూ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ చరిత్రలో స్టార్డమ్ గురించి మాట్లాడితే మొదట గుర్తుకు వచ్చే ఇద్దరు మహానటులు ఎన్టీఆర్, ఏఆర్ఆర్. ఒకరు మాస్కు దేవుళ్లా కనిపించారు, మరొకరు క్లాస్కు ఆదర్శంగా నిలిచారు. వీళ్ళిద్దరి కాలంలో తెలుగు సినిమా ఒక స్వర్ణయుగాన్ని చూసింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి లెజెండ్స్ రూల్ చేస్తున్న టైంలోనే వెండితెర అరంగేట్రం చేసిన చిరు తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నెంబర్ 1 హీరోగా ఎదిగారు. దాదాపు 2 తరాల హీరోలు మెగాస్టార్ రేంజ్ను రీచ్ అవ్వటంలో ఫెయిల్ అయ్యారు. చిరంజీవితో పాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కూడా బాక్స్ ఆఫీస్ను రూల్ చేసిన మాస్ ఇమేజ్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా టాప్ చైర్ ఎప్పుడూ మెగాస్టార్ ఖాతాలోనే ఉండిపోయింది. ఆ మధ్య చిరు 10 ఏళ్ల పాటు వెండితెరకు దూరమైన నెంబర్ 1 ప్లేస్కు మరే హీరో రీచ్ అవ్వలేదు. రీఎంట్రీ తర్వాత మరోసారి నెంబర్ 1 ప్లేస్కు తానే అర్హుణ్ణని ప్రూవ్ చేసుకున్నారు. చిరు సీనియర్ సెగ్మెంట్లోకి షిఫ్ట్ అయినా నెంబర్ 1 చైర్ మాత్రం ఇంకా ఖాళీగానే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఆ రేస్లో ఉన్న హీరోల పేర్లు మారిపోతున్నాయి.